మొదటి సినిమా కృష్ణ డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా మాత్రమే కదా, తెలుగులో మొదటి 70mm సినిమా కూడా. అలా వర్కౌట్ అయింది. అయితే దేశోద్ధారకులు సినిమా దగ్గరికి వచ్చేసరికి ఎన్టీఆర్ అప్పటి వరకు ఆయన సినిమాలు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే, అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే విడుదలయ్యేవి. అయితే మొదటిసారి విశ్వేశ్వరరావు గారు ఈ సినిమాని, అంటే ఎన్టీఆర్ గారి మొదటి సాంఘిక రంగుల సినిమా అది. ఎందుకు ఇంత కలర్లో తీస్తున్నావు, బ్లాక్ అండ్ వైట్లో చేయొచ్చు కదా, డబ్బులు తక్కువలో అయిపోతుంది, అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా, ఎందుకు అంత పెద్ద సెట్ చేస్తున్నావు, అలాగే బాంబే నుంచి టైలర్స్ని తీసుకొచ్చి కాస్ట్యూమ్ డిజైన్ చేయించారు ఆయనకి, ఎన్టీఆర్కి. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు అని ప్రొడ్యూసర్ని పిలిచి తిట్టాడు ఆయన. నీకు వర్కౌట్ అవ్వదు, చాలా ఇబ్బందులు పడతావు రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినప్పుడు అని చెప్పాడు. చెప్తే లేదండి, నాకు వేరే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది, దాని ప్రకారం ఈ ఖర్చు పెడుతున్నానని చెప్పాడు ఆయన, ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు. అవును. చెప్పి ఆయన ఉద్దేశం ఏంటి, తెలుగువారు ఎక్కడుంటే అక్కడలా రిలీజ్ చేయాలి. అప్పటి వరకు ఎలా జరిగేదంటే, ఇక్కడ సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయి తర్వాత ఈ సినిమాని ఎవరో ఒకళ్ళు ప్రింట్ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి అక్కడ ఆడేవాళ్ళు. అలా కాకుండా ఇది ముందే రిలీజ్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ రిలీజ్ చేయాలి అని. ఇది తమిళ్ ఆర్టిస్టులు, తమిళ ప్రొడ్యూసర్లు అంతకు ముందే చేస్తున్నారు. ఎంజీఆర్ సినిమాలు తమిళియన్స్ ఎక్కడుంటే అక్కడ రిలీజ్ అయ్యేవి. అందుకని ఆయన సినిమాలన్నీ కలర్లో ఉండేవి. మన తెలుగు సినిమాలు, రామారావు గారి సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో నడిచాయి. అందుకని ఈ ఎక్స్పాన్షన్కి వెళుతున్నాను నేను, మీరు సహకరించండి అని చెప్పి ఆ సినిమా చేశాడు. దానికి వీళ్ళు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అది ఇక్కడ హిట్టే, అక్కడ హిట్టే, విపరీతంగా రెవెన్యూస్ వచ్చినాయి. ఆ తర్వాత నుంచి అది ఒక పద్ధతిగా మారిపోయింది. తర్వాత దశలో ఇప్పుడు ఓవర్సీస్ బిజినెస్ అనేది అదొక సెగ్మెంట్గా మారిపోయింది. దీనికి అంకురార్పణ చేసినటువంటి సినిమాగా అదొక దేశోద్ధారకులకు ఒక హిస్టరీ ఉంది. అలాగే ఈ సినిమాకి మోసగాడికి ఒక చరిత్ర ఉంది. మొదటిసారి వాళ్ళు దేశీయ మార్కెట్ని, ప్రపంచ మార్కెట్ని స్పృశించారు. అది ఆ సినిమాకు సంబంధించినటువంటి క్రెడిట్. అయితే ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమా అనేది తెలుగు సినిమాకి వరమా శాపమా అనుకున్నాం. దీనివలన జరుగుతున్న ప్రమాదం ఏంటంటే, ఇప్పుడు తెలుగు హీరోలు అందరూ దాదాపు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో వెళ్ళాలనుకోవడంతో ఒక్కొక్క ప్రాజెక్టుకి 2 నుంచి 3 ఏళ్ళు పడుతుంది, 3 నుంచి 4 ఏళ్ళు టైం పడుతుంది. ఒక హీరో సినిమా రిలీజ్ కావాలంటే 4 ఏళ్ళు పడితే థియేటర్లు ఏమైపోవాలి, సింగిల్ స్క్రీన్స్ ఏమైపోవాలి. పర్టికులర్గా సింగిల్ స్క్రీన్ అనేది ఇక్కడ అంటే ప్రాంతీయ భాషా చిత్రాల విడుదలకి కేంద్రాలు అవి. అంటే వాళ్ళ ఆడియన్స్ వాళ్ళే, సింగిల్ స్క్రీన్స్కి వచ్చేటువంటి ఆడియన్స్ తెలుగు సినిమా చూడటం కోసమే వస్తారు అంతే ప్రధానంగా. ఎక్కడైనా సరే కేరళలో సింగిల్ స్క్రీన్కి మలయాళం సినిమాలు చూడటానికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ప్రాంతీయ భాషా చిత్రాలే చూపించాలి. ప్రాంతీయ భాషా చిత్రాల్లో క్రౌడ్ పుల్లర్ సినిమాలు రావడానికి ఆస్కారం లేదు. ఒక్కొక్కళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం తీసుకుంటే క్రౌడ్ పుల్లర్ సినిమాలు రావు. చిన్న సినిమాలేమో జనాల్ని థియేటర్కి రప్పించే స్థాయి కంటెంట్తో రావడం లేదు. దీంతో సింగిల్ స్క్రీన్స్ ఉనికి ప్రమాదంలో పడింది. ఇప్పుడు చాలా చోట్ల 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ అరౌండ్ 1500 ఉంటాయండి. ఇంకా 1500 లేవండి, తగ్గినాయి. చాలా వరకు మూతపడ్డాయి. చాలా ఏరియాల్లో థియేటర్స్ క్లోజ్ చేసేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, చిన్న సినిమాని వాళ్ళు థియేటర్కి వచ్చి చూడటం లేదు, థియేటర్కి వచ్చి చూడాలి అనిపించేలాంటి కంటెంట్ ఉండటం లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. థియేటర్కి రావాలనే ఉత్సాహం అయితే ఉంది, కానీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమాగా అనిపించడం లేదు, నిలబడటం లేదు సినిమా. అంటే ఆ కంటెంట్ మౌత్ పబ్లిసిటీతోనో మరో దాంతోనో జనాలను అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. ఇది ఇబ్బంది. అంటే ఇక్కడ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ లోకల్ సినిమా చేస్తూనే పాన్ ఇండియా సినిమాలు చేస్తారా అనేది ఒకటి పెద్ద హీరోలు తేల్చుకోవాలి. కొంచెం వేగం పెంచాలి. కనీసం ఏడాదికి 2 రిలీజులు ఉండేలాగా పెద్ద హీరోలు ప్లాన్ చేసుకోగలిగితే సింగిల్ స్క్రీన్స్ బతుకుతాయి. అది లేకపోయినా చిన్న సినిమాని, అంటే వాళ్ళకి అవకాశం దొరికింది, ఇప్పటివరకు థియేటర్లు దొరకట్లేదు మాకని గొడవ. చిన్న సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇప్పుడు థియేటర్లు అవైలబుల్గా ఉన్నాయి, మీరు మంచి కంటెంట్తో సినిమా తీయటం లేదు అనేది ఆరోపణ. దీన్ని చెక్ చేసుకోవాలి.
ఇది కనుక వాళ్ళు చెక్ చేసుకోకపోతే సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా థియేటర్లు మూతపడ్డాయి. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ప్రధానంగా 3 థియేటర్లు నడిచేవి అద్భుతమైనటువంటి వసూళ్లతో. ఇప్పుడు ఒకే ఒక్క థియేటర్ మిగిలింది అక్కడ, అర్జున్. మిగిలిన 2 థియేటర్లు ఒకటి తగలబడిపోయింది, ఒకటి క్లోజ్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సినిమా పరిశ్రమ మీద ఉంది. పాన్ ఇండియా మోజులో వెళ్ళి, అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పాన్ ఇండియా సినిమాలు మల్టీప్లెక్స్లో రిలీజ్ అవుతాయి. మల్టీప్లెక్స్లో ఇతర భాషా చిత్రాలు కూడా వస్తాయి. అది మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వేరు. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరినీ కూడా ఓటీటీలకు గెంటేస్తున్నారు. ఓటీటీలకు గెంటేసి సింగిల్ స్క్రీన్ తాళాలు పెట్టేస్తున్నారు. ఇది ప్రమాదం. అందుకని ఇది వరమా శాపమా అంటే ఒక రకమైన వరం, ఇంకో రకమైన వరం శాపం ఎలాగంటే కూడా. ఇండస్ట్రీ బతుకుతుంది, థియేటర్లు చచ్చిపోతాయి. థియేటర్లు చచ్చిపోతాయి. సో ఇంకా Single screens ఆడియన్స్ ఏమో చచ్చిపోతాయి. బలవంతంగా దే ఆర్ ఫోర్స్ టు వాచ్ ద మూవీస్ ఆన్ ఓటీటీ.